హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా ఇంట్లో దోసకాయ కర్రీ అయితే చేస్తున్నామండి. చాలా టేస్టీగా స్పైసీగా అయితే ఉంటుంది. ఇలా చేసుకుంటే ఎలా చేస్తామో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో మా వీడియోలో అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ముందుగా దోసకాయలను అయితే నీట్గా అయితే వాష్ చేసేసుకోండి. ఆ తర్వాతకి మనకి దోసకాయలకి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అయితే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి అయితే పెట్టేసుకున్నానండి. పెట్టుకున్న తర్వాతకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు అయితే వేసానండి. జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర జీలకర్ర అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఆవాలు అయితే వేసాను. ఎల్లిపాయలు వేసాను. ఆ తర్వాతకి జీలకర్ర మెంతుల పొడి అయితే నేను వేసానండి. వేసాక పచ్చిమిర్చికాయలు అయితే నేను వేసాను. ఆ తర్వాతకి కరివేపాకండి. ఎల్లిపాయలు వేస్తే దోసకాయ కర్రీలో చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్గా ఎల్లిపాయల వల్లనే దోసకాయ కర్రీకి అయితే టేస్ట్ వస్తుంది. ఆ తర్వాతకి ఇలా కొంచెం కలుపుకున్న తర్వాతకి పసుపు అయితే నేను వేసానండి. పసుపు వేసుకొని కాసేపు కలుపుకోండి. ఇప్పుడు దోసకాయలు అయితే వేసేస్తున్నానండి. వేసేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి మనము కడాయి పైన మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి దోసకాయని. నేనైతే మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే పెట్టానండి. ఈ విధంగా కర్రీ అయితే ఉడికింది. ఇప్పుడు మంచిగా మళ్ళీ కలుపుకొని టమాటోస్ అయితే నేను వేసేసుకుంటున్నానండి. టమాటోస్ వేసుకున్నాక మళ్ళీ మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాతకి మనము సరిపడా కారం అయితే నేను వేసేసుకున్నానండి. మనము దోసకాయలు ఎన్ని ఉన్నాయో వాటి సరిపడా నేను కారం అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే నేను వేసేసుకున్నానండి. కారంలో ఉప్పు లేదు కాబట్టి నేను సాల్ట్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాతకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసేసుకున్నాను గ్రేవీ కోసం. గ్రేవీ మాకు ఎక్కువ వద్దు అనుకుంటే ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసుకోండి, లేదు అంటే ఎక్కువనే పోసుకోండి. దోసకాయ కూరలో గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది. సో అందుకని నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసానండి. వాటర్ వేసాక ఇలా మంచిగా కలుపుకొని నేను మీడియం ఫ్లేమ్లోనే కర్రీ అంతా కూడా చేసేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఉడకనివ్వాలండి. దోసకాయ కర్రీ ఎంత ఉడికితే అంత మంచిగా ఉంటుంది. ఆ తర్వాతకి 5 మినిట్స్ తర్వాతకి మూత అయితే తీసాక ఇలా మంచిగా అయితే కలుపుకున్నానండి. దోసకాయ కూర మనము సిమ్లోనే పెట్టుకొని చేయాలి, లేదంటే మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టుకొని చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఊరికనే మాడిపోతుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ధనియాల పౌడర్ అయితే వేసాను. గరం మసాలా కూడా నేను వేసానండి. వేసాక మంచిగా అయితే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాతకి ఒక 1 మినిట్ అయితే ఉడకనివ్వాలండి. ఆ తర్వాతకి పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే లేదండి. నేను ఉంది కాబట్టి పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకున్నాను. పుదీనా కొత్తిమీర వేసుకున్నాక ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. మన ఇష్టం, మూత పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే లేదండి. నేనైతే మూత అయితే పెట్టుకున్నానమాట. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి దోసకాయ కర్రీ. అండ్ ఫైనల్గా దోసకాయ కర్రీ అయితే అయిపోయిందండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనం దోసకాయ కర్రీ ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. చిన్న పిల్లల కానించి పెద్దోళ్ళ వరకు దోసకాయ కర్రీని అయితే చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదండి ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.